యువర్ అటెన్షన్ ప్లీజ్. మరికొద్ది రోజుల్లో తీర నగరం ఉత్తరాంధ్ర ముఖద్వారం విశాఖ నగరానికి మెట్రో రైల్ రాబోతోంది. నగరవాసులు ఎంతో కాలంగా కంటున్న గోల్డెన్ డ్రీమ్ సాకారం కాబోతోంది. ట్రాఫిక్ కష్టాలకి ఫుల్ స్టాప్ పడే రోజు ఎంతో దూరంలో లేదంటోంది కూటమి సర్కార్. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ టూర్ లో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు. పెరుగుతున్న ట్రాఫిక్, ప్రయాణికుల అవసరాలు, భవిష్యత్తులో నగరాల విస్తరణ లాంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ ఢిల్లీ పచ్చ జెండా ఊపడంతో మెట్రో సంకల్పంలో కీలక ముందడుగు పడ్డట్టయింది. విశాఖ రూపురేఖలు మారడం పక్కా అంటోంది నగరాభివృద్ధి సంస్థ. రోజు ఒక శుభదినం అనుకోవాలి. విశాఖపట్నం ప్రాంత ప్రజలందరూ కూడా ఏదైతే ఒక ట్రాఫిక్ కష్టాలు గత ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈరోజు దాన్ని అధిగమించి ఈరోజు మెట్రో రైల్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం కూడా ప్రజలందరి తరపున కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. పక్క రోడ్లు కంజెక్షన్స్ కానివ్వండి, సిగ్నల్ పాయింట్స్ కానివ్వండి, అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఇంటర్నల్ కనెక్టివిటీకి సంబంధించి మరి ముఖ్యంగా గురుద్వార్ పాత్ పోస్ట్ ఆఫీసు రోడ్డు కానివ్వండి, అదేవిధంగా గాజువాక కొమ్మాదికి సంబంధించి చిన్నవాల్టర్ తాడిచెట్లపాలెం సంబంధించి కూడా మరి ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అధిక శాతం అయితే ప్రజలు ఈ యొక్క రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు కాబట్టి ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో యొక్క మెట్రోకి సంబంధించి ప్రాజెక్ట్ ఇక విశాఖ మెట్రోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మనం వీడియో వాల్లో చూద్దాం. సో దీని అంచనా వ్యయం 11,498 కోట్లు. ఈ మెట్రో పరిధి మొత్తం 46.22 కిలోమీటర్లుగా తెలుస్తోంది. మొత్తం 3 కారిడార్లు ఉండబోతున్నాయి, 43 స్టేషన్లు రాబోతున్నాయి. సో కారిడార్ నెంబర్ 1 ఇది ఎక్కడి నుంచి ఉంటుందో మనం చూద్దాం. కోర్మన్నపాలెం నుంచి కొమ్మాది జంక్షన్ వరకు కూడా ఈ ఫస్ట్ కారిడార్ నిర్మిస్తారు. దీని పరిధి 34.40 కిలోమీటర్లు. మొత్తం ఈ డిస్టెన్స్ లో 29 స్టేషన్లు ఉంటాయి. ఇక సెకండ్ కారిడార్ చూద్దాం. ఇది గురుద్వార నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఉండబోతోంది. దీని పరిధి 5.07 కిలోమీటర్లు. సో ఈ డిస్టెన్స్ లో 6 స్టేషన్లు రాబోతున్నాయి. ఇక థర్డ్ కారిడార్ తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తెర వరకు ఉండబోతోంది. దీని పరిధి 6.75 కిలోమీటర్లు. ఈ డిస్టెన్స్ లో మొత్తం 7 స్టేషన్స్ రాబోతున్నాయి. సో ఈ 3 కారిడార్ల మధ్య 5 ఇంటిగ్రేటెడ్ మెట్రో స్టేషన్లు వస్తాయి. ఈ మొత్తం నిర్మాణానికి 99.75 ఎకరాల భూమి సమీకరించాల్సి ఉంది. 882 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే సాయిల్ టెస్ట్ కూడా పూర్తయింది. డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించేలా డిపిఆర్ ను కూడా సిద్ధం చేశారు. 4 ఏళ్లలో మెట్రో ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ మెట్రో రైల్ ఆఫీస్ ని విజయవాడ నుంచి విశాఖకు తరలించారు. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ జనరల్ కన్సల్టెంట్ గా అంతర్జాతీయ ఇంజనీరింగ్ సంస్థ సిస్ట్రా నియమితులైంది. ఇది ప్లానింగ్, డిజైన్, టెండరింగ్, నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని చూసుకుంటుంది. ఇక ఫస్ట్ ఫేజ్ లో మొదటి దశలో చేపట్టే పనుల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ ని ఓకే చేస్తూ మున్సిపల్ శాఖ ఏడాది క్రితమే ఉత్తర్వులిచ్చింది. ఇక రుణ మంజూరు కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అధికారుల పరిశీలన కూడా పూర్తయింది. ఫస్ట్ ఫేజ్ పనుల్ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ లో సవరించిన మార్పుల్ని కేంద్రానికి కూడా సమర్పించింది. సో ఇప్పుడు ఢిల్లీ కూడా పచ్చ జెండా ఊపడంతో ఈ సంకల్పంలో కీలక అడుగు పడ్డట్టయింది. పైగా విశాఖ మెట్రో అనేది విభజన హామీల్లో ఉంది కూడా. మొత్తం ఖర్చులో 40% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మిగతా పైకం కోసం ఏషియన్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి ఆసక్తి చూపిస్తోంది. మొత్తానికి విశాఖ మెట్రో స్వప్నం మరో 4 ఏళ్లలో సాకారం కాబోతోంది.